మీరు అడిగిన దానికి నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చినప్పుడు ఈశ్వర్ గారు ప్రధానంగా కవిత ఇష్యూను ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళంతా పోయి. మంత్రులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సార్ మంత్రులు అంట దళిత ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అడ్లూరు లక్ష్మణ్ నివాసంలో. పెట్టనియండి కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు తాను కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ ఒక్క విషయం కూడా అది వాస్తవం కాదు. కాళేశ్వరం బట్టి 1,00,000 కోట్లు మింగిరని మాట్లాడతాను కదా. ఇప్పుడు నివేదికలు లేవా, లెక్కలు లేవా? 94,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ఇలా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 19 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చినాము అని, మిగిలిన ఏదైతే ఆయకట్టు స్టెబిలైజేషన్ అయిందని మొత్తం కలిస్తే 44 లక్షల పైచిలకు ఎకరాలకు కడుపు నిండా నీళ్లు వచ్చినాయని ఈ రోజు పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇక వీళ్ళకి అలవాటుగా ఈ అబద్ధాన్ని మాట్లాడు. కూలేశ్వరం అట, కాళేశ్వరం కూలేశ్వరం అట. ఒక పిల్లర్ కూలిపోతే మరి ఈ రిజర్వాయర్లన్నీ ఎక్కడికి పోవాలి? ఈ టన్నల్స్ అన్ని ఎక్కడికి పోవాలి? ఈ కాలువలన్నీ ఎక్కడికి పోవాలి? ఈ పంప్ హౌస్లన్నీ ఎక్కడికి పోవాలి? ఈ సబ్ స్టేషన్లన్నీ ఎక్కడికి పోవాలి? ఈ ల్యాండ్ కి ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్స్చేంజ్ డబ్బులన్నీ ఎక్కడికి పోవాలి? అరే ఏది పడుతుంది మాట్లాడతారా అండి? వాస్తవాలను ఎవరన్నా బీనెట్ వాళ్ళు కూడా నమ్మేటట్టు ఉండాలి. కాళేశ్వరం అనేటువంటిది ఇప్పటికీ చెప్తున్నాం ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. గోదావరిలో నీళ్లు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి వేరే మార్గం లేదు. దానికోసం కరెంట్ బిల్ గురించి మాట్లాడుతున్నారు. మరి దేనికి పైసలు ఖర్చు పెడతారు? నీళ్లు లేని దగ్గర నీళ్లు తీసుకొచ్చి రైతులకు ఇవ్వడానికి తాగునీళ్లకైనా దానికోసమే డబ్బులు ఖర్చు పెట్టారు. తెలియకపోతే తెలుసుకోవాలి. మరి దేనికి ఖర్చు పెట్టాలి? వాళ్ళు అధికారంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అన్నారు. ఎందుకు కరెంటు వ్యవసాయం జరిగింది? ఎందుకు బోర్ల మీద ఆధారపడ్డారు? ఇవాళ బావుల మీద ఆధారపడే పరిస్థితి తెలంగాణ ఉన్నదా? ఉద్యోగాల గురించి మాట్లాడితే గదే ఎద్దేవా చేసే మాటలు. ఎవరికి వచ్చినాయండి ఉద్యోగాలు? వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి ఉద్యోగాలు మాట్లాడతారు. ఉద్యోగాలు రాలేదా? లెక్కలు లేవా? 2,22,000 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్ లో ఇచ్చినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. మీరు వచ్చినాక సంవత్సరం తిరగక ముందే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎటువాయి మరి ఎందుకు అయిపోతుంది? నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు కరప్షన్ గురించి మీరు మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, అంతకు ముందు టిఆర్ఎస్ నేతల ఆస్తులన్నీ ఇప్పుడెన్ని ఆస్తులన్నీ, నేనేమంటన్నా వాటన్నిటి మీద వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ చేతుల్నే పవర్ ఉంది. వాటన్నిటిని కూడా మీరు చేయొచ్చు కదా. ఉట్టిగానే మాటలు మాట్లాడేందుకు ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది కదా, ఎందుకు తీస్తలేరు? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? చేయండి, ఎవరద్దంటారు? ఏ ప్రకారంగా ఆస్తులు వచ్చినా చేయండి, కానీ గాలికి మాటలు మాట్లాడదు. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడారు. వాటన్ని కూడా నేను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణ అధోగతి అసలు తెలంగాణ మీరు వచ్చినాక కదా అధోగతి పాలైంది. నిన్నటిదాకా యూరియా దొరికిందా? మేమున్న 10 సంవత్సరాలలో యూరియా కోసం ఎవరైనా ఎదురు చూసిందా? కరెంటు కోతలున్నాయా? నీళ్ల కోసం ఎదురు చూసిందా ఎవరన్నా? మీరు నిన్న ఏసంగి పంటకు సంబంధించినటువంటి 1,300 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బోనస్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మళ్ళా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు మళ్ళా సన్నవడ్లే ఎక్కువ వస్తాయి. మరి అవి ఇయ్యరు. రుణమాఫీ మొత్తం చేసిందన్నారు కదా, చేసిందా? గొప్పలు చెప్పుకుంటా మీరు సంబరాలు చేసుకున్నారు కదా. 2,000 పెన్షన్ 4,000 చేసిందా? అప్పుడేమో ఓన్లీ డిసెంబర్ 9వ తారీఖే కదా మీరు పెట్టింది. రికార్డులు లేవా? మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినాయి. ముసలిల పెన్షన్ 4,000 అయిందా? వికలాంగుల పెన్షన్ 6,000 అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రా? ఆడలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు ఇచ్చిండ్రా? చాలా గొప్పలు చెప్తున్నారు ఏందండి? అసలు ఈ రాష్ట్రం నేను చెప్తున్నా కదా, వీళ్ళు పోయినాక కూడా మళ్ళా 10-15 సంవత్సరాలకు కూడా మనం ఇది సర్దుకోలేని పరిస్థితి వస్తుంది. అంత అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో. వాళ్ళకి అర్థమైతే లేదు, మొత్తం దోసుక తింటున్నా. ఒక మాటకు సమాధానం చెప్పండి. ఊర్లలో వర్క్స్ ఎందుకు జరుగుతలేవు? కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు వస్తలేరు? బిల్లులు తీసుకోవడానికి, టోకన్లు క్లియర్ చేయడానికి 15%. ఇంత దుర్మార్గం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంటుందా? బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కరు టార్గెట్లట వీళ్లకు. ఒక్కొక్క మంత్రి
50,000 కోట్లు సంపాదించాలి, 1,00,000 కోట్లు సంపాదించాలి, 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇది మేము మాట్లాడే మాటలు కాదు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీ గురించి. ఇంకా మేము చాలా గొప్పగా చేస్తున్నాము, మేమే నాశనం చేసినామంట. ఏం నాశనం చేసినాం నేను ఇప్పుడు కూడా అన్నా కదా. ఇదివరకు మా నాయకులు కూడా చెప్పిండ్రు, మీరు ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ జిల్లాలో మీరు కోరుకున్న జిల్లా ప్రజల ముందుకు పోయి నిలబడదాం పాట ఏం చెప్తారో వాళ్ళు. ఓకే ఓకే శ్యామల గారు, థ్యాంక్ యూ సార్. ఉండండి ఈశ్వర్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్యామల గారు చెప్పండి. విన్నారు కదా మీరు చెప్పిన వాటన్నిటి కూడా ఆయన చెప్తున్నారు. ఒకటి ఎంక్వైరీ అల్టిమేట్ గా ఏంటంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. అందుకే కదా ఈరోజు కంప్లైంట్ కూడా ఇచ్చింది నేను. అంటే డైరెక్ట్ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈశ్వర్ గారు మంచి నాయకుడు, మంచి దళిత నాయకుడు. ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గేమ్ ఇంటెన్షన్స్, వీళ్ళందరూ కూడా రియల్ టిఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా. తర్వాత వచ్చిన డూప్లికేట్ టిఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులతోటే ఆ పార్టీ ఆగమైపోయింది. ఇక ఇప్పుడున్న బిల్లుల గురించి ఆయన ఒకటే చెప్తాడు, ఒకటే లైన్ లో చెప్తుండు. కానీ నేను అడిగిన దానికి ఏం ఆన్సర్ ఇలే. ఆల్రెడీ వీళ్ళు 50-60 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టేపోయారు. ఇప్పుడున్న బిల్లులన్నీ మా హయాంల బిల్లులు కావు. ఇవాళ ఎవరెవరైతే బార్లు తీసి నిలబడుతున్నారో మేం చేసిన పనుల బిల్లులు కావు అవి. వాళ్ళ హయాంలో చేసిపోయి ఉన్న అప్పులే కాకుండా ఎక్స్ట్రా అప్పులు, బయట కూడా ఎక్స్టర్నల్ అప్పులే ఇవన్నీ. ఈ రాష్ట్రానికి మేం పాలిస్తే 10 ఏళ్ల దాకా కోలుకునే పరిస్థితి కాదు, వాళ్ళ పాలననే 10 ఏళ్ల దాకా కోలుకునే పరిస్థితి లేకుంటే మేము వచ్చి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. ఆయనకు మనస్సాక్షికి అన్ని తెలిసి ఎవడెవడు ఎంత దోసుకుండో. ఈ కపులీశ్వర్ గారు కోటీశ్వరుడు కాకపోవచ్చు, 1000 కోట్లు లేకపోవచ్చు ఆయనకు తెలిసి ఓన్కాడ 1000 కోట్లు ఎట్లా వచ్చినాయంటే వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ అన్న హరీష్ అన్న రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ అన్నకి వాళ్ళ ఎన్ని 1000 కోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ కేటీఆర్ కి ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ దొరవారికి ఎన్ని వేల ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఆయనకు అన్ని తెలిసి. ఎందుకంటే ఆయనకు వాళ్ళ మీద నమ్మకము. సరే ఆ పార్టీలో ఇంటర్నల్ గా అది నియంత పాలన. ఆయన వేరే పార్టీలో ఉండి ఈ పార్టీకి బయటకు వచ్చే చెప్పేటోడు ఇటువంటి మంచి నాయకులు, స్వచ్ఛందమైన నాయకులు. కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ ఉండి అక్కడ ఏం చేయలేరు. వాళ్ళు దోచుకున్నంత తెలుసు. ఆ పాపం ఎంత అన్యాయం చేసిరో తెలుసు ఆ పార్టీకి. ఆ పార్టీలో ఉద్యమకారులకి వణికిచ్చిరండి. మొత్తం మధ్యన వచ్చిన వాళ్ళకే ఇచ్చిర్రు. సగం టీడీపీ నాయకులకే కదా మంత్రి పదవులు ఇచ్చిర్రు. గంగల కమలాకర్ ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు, సబితా ఇంద్రారెడ్డి ఎవరు, ఈట మన సంతోష్ రావు ఎవరు, కేటీఆర్ ఎవరు, వీళ్ళంతా ఉద్యమకారులా అండి? వీళ్ళంతా ఉద్యమాలు చేసిరా? నేను అనేది ఏంటంటే వీళ్ళు చెప్తారు మా పార్టీలో మా నాయకుడు గాంధీ తర్వాత మళ్ళీ పుట్టినటువంటి గాంధీ అని. కానీ ఆయన ఏం లేవు. ఆయనే ఎక్కడవుతాయా తెలంగాణ అనుకుని అప్పుడప్పుడు టైం పాస్ చేసుకుంటే ఈ సోనియా గాంధీ సీరియస్ తీసుకొని ఇచ్చినటువంటి తెలంగాణ ఇది. వీళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజల్ని సెంటిమెంట్స్ కి వాడుకొని ఏదో దండుకుందాం అనుకున్న పిచ్చి ఆలోచనతో ఉద్యమం స్టార్ట్ చేసిన పార్టీ అది. సరే అదృష్టం బాగుంది, వస్తే 10 ఏళ్లలో ఏం చేసిర్రు? గట్టనే చేస్తారు. ఏముంటుంది చేయాల్సింది చేసిర్రు. ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఇదంతా చేస్తాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అని కాదండి. మీరు నా ఇంటర్వ్యూలు చూడండి, ఎప్పుడైనా సింగిల్ లైన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ భరత్ గారు చెప్తానండి. జూబ్లీహిల్స్ అవే మాట్లాడతారు. 11వ తారీఖు నాడు కంటోన్మెంట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ సిట్టింగ్ సీటే. పార్లమెంట్ లో గుండు సున్నా ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తప్పదు. వాళ్ళ సిట్టింగ్ సీట్ వాళ్ళు గెలుస్తాను, వాళ్ళకి నమ్మకం ఉంది. కాకపోతే నవీన్ యాదవ్ అనే వ్యక్తికి సీట్ ఇచ్చిన తర్వాత నవీన్ యాదవ్ వ్యక్తి ఎప్పుడైతే నామినేషన్ వేసిందో కొద్దిగా డిస్టర్బ్ అయిపోయారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఒక క్లౌట్ ఉన్న లీడరు, అవుట్ సైడర్ కాదు. వీళ్ళు పెట్టే అభ్యర్థి మీద వీళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గింది. ఎందుకంటే ఆమె మార్షల్ స్టేటస్ మీద పలు రకాల డిస్కషన్లు వచ్చినాయి. రెండోది మన అక్కడ ఎవరైతే రెండో నామినేషన్ ఎప్పుడైతే విష్ణుతో వేయించారో వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇంకా డౌట్ ఏమైనా మ్యారిటల్ స్టేటస్ మీద డౌట్ ఉన్నప్పుడు అట్లా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని వాళ్ళే క్రియేట్ చేసిరు కదా. వాళ్ళ దాంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో చేసిర్రు. వీళ్ళు మళ్ళీ రెండో నామినేషన్ వేయించారు. వీళ్ళకి నమ్మకం లేనప్పుడే కదా వేయించేది. ఇప్పుడు మేం కాదు కదా వేసింది. రెండో నామినేషన్ పీజీఆర్ గారు కుమారుడు రెండో బీఫామ్ ఇచ్చి మరీ నామినేషన్ వేయించారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున. అంటే మీరు ఏదైనా దాన్ని రిజెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో వేసినట్టున్నారు. మేమేం చేస్తామని మేమెందుకు రిజెక్ట్ చేస్తాము? మళ్ళా మీరు కూడా రిజెక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ అధికారులు ఉంటారు. మేమెందుకు చేస్తాము? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకురా దాన్ని.
నేను అనేది ఒకటే అండి, కొప్పుల ఈశ్వర్ గారు ఎప్పుడైతే మేము ఇంకా కూడా కాళేశ్వరం బాగా కట్టినాము, ఉన్న కూలే ఇక ముందుయే కదా ఎంకే అన్ని బాగానే ఉన్నాయని చెప్తుండు. సరే వాళ్ళు కూలింది 2022లో 22-23 ప్రాంతాల్లో ఏది డిసెంబర్ అక్టోబర్ 22లో కూలినట్టుంది. అది ఎప్పుడు కూలిందండి? 23 డేట్ ఏదో జూన్ అక్టోబర్ 21 కూలింది. కాదు మీకు రాంగ్. పిల్లర్లు కురుంగినాయి. అక్టోబర్ 21 2023 లేదా అక్టోబర్ 21 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత. ఒక్కసారి మీరు ఒకసారి గూగుల్లో కానీ ఏదన్నా నేను చెప్తున్నా డేట్ కరెక్ట్ అండి. డేట్ నేను ఒక క్వశ్చన్ అడగండి నా తరఫు నుంచి. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ అయింది? పిల్లర్లు ఎప్పుడు పొంగినాయి? ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ఎన్ని ఎకరాల నీళ్లకు సాగిచ్చిద్దో మీరు టెక్నికల్ గా చెప్పండి. ఎందుకంటే ఆ గ్రౌండ్ రియాలిటీ తోటి ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం చెప్పండి. ఇప్పుడు గూగుల్ చేసే మీరు చెప్పినట్టు కూలింది అక్టోబర్ లోనే 2023 అక్టోబర్ 21. నేను చెప్పిన డేట్ కరెక్ట్. ఎన్ని లక్షల ఎకరాలకు 2019 ఎప్పుడు ఓపెనింగ్? ఎప్పుడు 19 ఈశ్వర్ గారు చెప్తారు, ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ ఆయన. సార్ అరే ఆయన ఏమైనా చెప్పొచ్చు, ఆయన 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామంటే మనం నమ్ముతామా ఏంది? అంటే ఆయన అడుగుదా ఎక్కడెక్కడ ఇచ్చారు? ఆయన జాబ్ లక్షల కొద్ది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామంటుండు. ఆ లక్షల కొద్ది ఎకరాలు నీళ్ళు ఇచ్చినామంటే తెలంగాణ ప్రజలు అందరూ, నేను కూడా మీ ఛానల్ చూసే ప్రేక్షకులందరినీ ఒక పర్ప్లెక్సిటీయో ఇంకేదన్నా ఏ యాప్ తీసుకొని కాళేశ్వరం అనే ప్రాజెక్టు 2019 నుంచి 2023 ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గర బ్రిడ్జ్ కృంగిందో ఎన్ని లక్షల ఎకరాలకు ఈ కాళేశ్వరం అనేది ఇచ్చింది, అసలు ఎన్ని లక్షల ఎకరాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే అనేది చేస్తే కథమే కదా, క్లారిటీ వస్తుంది కదా. ఒకసారి అడుగుతా, మీ ఉద్దేశాలు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది? మీ దగ్గర సూర్యాపేటలో కూడా కాళేశ్వరం జలాలు ఇచ్చారని చెప్పారు జగదీశ్వర్ రెడ్డి. అక్కడ హారతున్నప్పుడు మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట కాదు కదా, మీ నల్గొండ. మా దగ్గర ఒక ఆయన ఉండు, ఆయనకి ఏం తెలియదు, ఆ మంత్రి ఇచ్చిర్రు ఆయనకు సడన్ గా. తుంగతుర్తి మీ కిందకే వస్తుంది అనుకుంటా కదా. తుంగతుర్తి రుద్రమ సాగర్ లో నీళ్లు లేవు సార్. ఎందుకంటే రాజశేఖర్ గారు వదిలిపెట్టినటువంటి కాలువలు శ్రీరామరావు సాగర్ ప్రాజెక్ట్ నుంచి తీసుకురావాల్సినట్టు కాలువలే తోమలేదు వీళ్ళు. వాళ్ళు యాక్చువల్ గా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మిగిలిచ్చినటువంటి మిగులు కొంత కాలువ ఒక 2-3 ఎకరాలు 2-3 కిలోమీటర్లు కంత కాలువలు తీసుకుంటే రుద్రమ సాగర్ లో బ్రహ్మాండమైన నీళ్లు వచ్చేటి. వీళ్ళు ఏది కూడా గత ప్రభుత్వాలు చేసి పని చేయకుండా కొత్త పని చేయాలి, కమిషన్లు దండుకోవాలి, సింపుల్ లైన్. వాళ్ళు అదే చేసేది ఉంటే 10,000 కోట్లు పెట్టి కృష్ణా నది మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అదే లక్షల కొద్ది ఎకరాల నుంచి మేము సాగు రైతులకు ఇస్తామని అక్కడ కంప్లీట్ అయ్యేది కదా. ఇన్ని లక్షల కోట్లు పెట్టి తెలంగాణ ప్రజలే కదా, దక్షిణ తెలంగాణ అయినా ఉత్తర తెలంగాణ ప్రజలే కదా పెట్టే పెట్టుబడి కరెక్ట్ గా పెట్టుంటే కాళేశ్వరం మీద మరీ దిల్ మీద తీసుకొని మరీ గ్రౌండ్ లో పోకుండా ప్రాపర్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా గూగుల్ మ్యాప్లు చూసుకొని ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి, ఎక్కడ డ్యాములు కట్టాలి, ఎక్కడ గ్రావిటీ ఉందో చూడకుండా కట్టడంతో కదా అడ్డగోలుగా పంపులు పెట్టాల్సి వచ్చింది ఎత్తిపోతలకు. ప్రాపర్ గా వీళ్ళు భూమి మీదకి పోయి చూసుంటే ఫామ్ హౌస్ లో కూర్చొని స్కెచ్లు వేస్తేనే కదా ఈ దరిద్రపు జరిగింది కాళేశ్వరంది. ఒకవేళ నిజంగానే ఓపిక కొద్దిగా నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టినట్టు కట్టుంటే ఆ రోజు ఏ టెక్నాలజీ లేనప్పుడే కదా కట్టింది అవన్నీ. ఈశ్వర్ గారు అప్పుడే చెప్పండి భరత్ గారు. సో ఒకటి ఆయన సూటిగా అడుగుతున్నాం, మీరు కాళేశ్వరం అన్నప్పుడు కాళేశ్వరం అసలు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది 19 నుంచి 23 వరకు? భరత్ గారు మీ క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు శాసనసభలో ఇదివరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా సార్లు డిబేట్ జరిగింది. ఏ జిల్లాకు ఈ జిల్లా వారీగా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇచ్చిన దాని ప్రకారమే పదే చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఖర్చుకు సంబంధించినటువంటి వివరాలు పదే చెప్పినప్పటికీ కూడా దానిలో ఎక్కడ కూడా ఈవెన్ సుప్రీంకోర్టే దానికి మీకు అప్రిసియేషన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే పదే ఇది చెప్తేనే ప్రజలు నచ్చుతారు.
ఇది మాట్లాడితేనే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారంటేనే ప్రజలు నచ్చుతారు. ఇప్పుడు మీరు కరప్షన్ అంటే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. కాళేశ్వరం అదే అంటున్నా కదా, అది చాలా అల్పన జరిగిన మాట. ప్రజలను నమ్మించడానికి ఏ మాటలు చెప్తే అయితే నమ్ముతారో ఆ మాటలు చెప్పి నమ్మించే ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళా పదే పదే అదే. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఒక చర్చా వేదిక పెట్టమనండి. అసలు నిజాలేందో వాస్తవాలేందో తెలుస్తాయి కదా. అసలు ప్రాజెక్టు కట్టకుండా నీళ్లు వస్తాయా? ఒక ప్రయత్నం జరగలనా? అవగాహన లేకుండా కట్టిందంటారు. అవగాహన లేకుండా ఎక్కడైనా ప్రాజెక్టు కడతారా? దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు కావచ్చు, లెవెల్స్ కావచ్చు, ఎక్కడ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ కడితే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుందని ఏ ఆలోచన లేకుండా కట్టడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందా? ఇన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? మరి అంతకుముందు ఎందుకు లేవు? ఒక మాట అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్రం రాకముందు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఎందుకు నీళ్లు లేవు? బావులలో ఎందుకు నీళ్లు లేవు? బోర్లలో ఎందుకు నీళ్లు లేవు? కాలువలలో నీళ్లు ఎందుకు రాలే? పంటలు ఎందుకు పండలే? అప్పుడు పండిన పంటలకు ఇప్పుడు పండిన పంటలకు తేడా ఎందుకు కనబడుతుంది? లక్షల మెట్రిక్ టన్నులలో ఇది కళ్ళ ముందర కనబడుతున్న నిజం కదండి. ఊకే పదే 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 ఇదే పని. వీళ్ళకి వేరే పని లేదా? అయిపోయింది కదా, మీరు అధికారంలోకి వచ్చింది కదా. కావాలనే కాళేశ్వరంను కూలేశ్వరం అని పేరు పెట్టి ఇప్పటికి కూడా దాన్ని మరమ్మతులు చేయకుండా 22 నెలల నుంచి తమాషా చూస్తున్నారు కదా. కానీ ప్రజలందరికైతే అర్థమైపోయింది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి బదనాం చేసే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే మరమ్మతులు చేస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరండి? ఎల్ఎన్టీ సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి ఒక సంస్థ ఏదో అడ్డం దిడ్డం కట్టినటువంటి ప్రాజెక్టా? ఆలోచన లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? నాకు అర్థం కాదు. ఏమన్నంటే ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, తర్వాత చేసిన మంచిని గుర్తించకపోవడం. అసలు తెలంగాణ అధోగతి పాలైందట. ఇప్పుడు అవుతుంది అధోగతి పాలు. ఏం దిక్కున్నది? హాస్పిటల్లో మందులున్నాయా? ఇగో బస్తీ దవాఖానాలు మూతపడ్డాయి, పల్లె దవాఖానాలు మూతపడ్డాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, వైద్యం సరిగా జరుగుతలేదు, గురుకుల పాఠశాలల్లో 110 మంది పిల్లలు చనిపోయినరు, అన్నం మంచిగా పెడతలేరు, వాళ్ళకి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3 డ్రెస్సుల బట్టలు 3 జతల బట్టలు ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాక్ సూట్ దగ్గర ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందులో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు జీతాలు లేవు. ఏమన్నంటే మేము అప్పులు చేసినామంటారు. అప్పుల గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు చదువుకున్న వాళ్ళు పదే పదే చెప్తుంటే కూడా ఎట్లా అనిపిస్తుంది? మీకు పార్లమెంట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంది? పార్లమెంట్ లో స్వయంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పిండ్రు? 3,80,000 కోట్లు 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అప్పు 3,80,000 కోట్లు మాత్రమే కనబడుతున్నాయి. కానీ 50 లక్షల అసెట్స్ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అవెందుకు కనబడతలేవు? అవి కూడా మాట్లాడాలి కదా. మరి ఇలా మేము అడుగుతున్నాము, 22 నెలల్లో 2,43 కోట్ల రూపాయల అప్పులు ఎందుకైనాయి? ఏం చేసిండ్రు? అంటే మేము గత ప్రభుత్వంలో బిల్లులు కడుతున్నాం. అసలు ఒక ప్రభుత్వం అంటే ఏంటిది? నిర్వహణ తెలుసా? ఏ ప్రభుత్వం అయినా పార్టీ మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంసారాన్ని అట్లనే నడుపుకుంటూ పోవడం అనేటువంటిది విధానం. నువ్వు చేసుడేంది, నేను చేసుడేంది తప్పు? ఎవరి కోసం చేసిండ్రు? వాళ్ళ ఇంటి కోసం చేసిండ్రా? ఒక ఊర్లో ఒక రోడ్ వేస్తే వాళ్ళ ఇంటి కోసం రోడ్ వేస్తాడు సర్పంచ్. ఆ డబ్బు ఆ ప్రజల కోసం వేస్తారు. అక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ప్రజల కోసం చేస్తారు. అవి వాళ్ళు చేసిన అప్పులని మాట్లాడతారు ఏందండి? అవగాహన నుండి మాట్లాడాలి కదా. ఎవరు చూసినా అదే మాట్లాడతారు. మా దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఆయన ఇచ్చిండు కదా, ఆయన చేసిండు కదా, ఆయననే అడుక్కోపోట. మరి ఆయన ఊరి కోసం చేసిండా, కొప్పుల ఈశ్వర్ కోసం చేసిండా? ఏం పద్ధతి అండి ఇది? ఏం మాటలు? అసలు ఎప్పుడన్నా ఇటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థ ఉన్నదా? అసలు దేశంలో ఎక్కడైనా ఇటువంటి ప్రభుత్వంలో ఇటువంటి వ్యవహారం ఉన్నదా? అరే, ఎవరు చేసినా ఒక అభివృద్ధి ఈ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ప్రజల అవసరాల కోసం చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అప్పులు తీర్చడం, ఆ బిల్లులు చెల్లించడం అనేటువంటిది విధానం. దాన్ని ఇచ్చిపెట్టి మీరు చేసిన అప్పులు కడుతున్నాం, ఇదేం మాటలు? ఓకే. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. చామల కిరణ్ గారు, ఫైనల్ గా